శ్రీకాకుళం జిల్లాలో రెవెన్యూ అధికారులు మద్యం సేవించి జల్సా చేశారు. వైసీపీ నేతలతో కలిసి బామిని తహసీల్దార్ నరసింహమూర్తి సిబ్బంది మద్యం సేవించి వైసీపీ పాటలకు స్టెప్పులేశారు. రైతు భరోసాను పక్కదారి పట్టించి వైసీపీ నాయకులతో కలిసి పార్టీలు చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రెవెన్యూ అధికారులు మద్యం సేవించి జల్సా చేశారు. వైసీపీ నేతలతో కలిసి బామిని తహసీల్దార్ నరసింహమూర్తి సిబ్బంది మద్యం సేవించి వైసీపీ పాటలకు స్టెప్పులేశారు. ఇటు రైతు భరోసాను పక్కదారి పట్టించి వైసీపీ నాయకులతో కలిసి పార్టీలు చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రెవెన్యూ అధికారులు మద్యం సేవించి జల్సా చేశారు. వైసీపీ నేతలతో కలిసి బామిని తహసీల్దార్ నరసింహమూర్తి సిబ్బంది మద్యం సేవించి వైసీపీ పాటలకు స్టెప్పులేశారు. రైతు భరోసాను పక్కదారి పట్టించి వైసీపీ నాయకులతో కలిసి పార్టీలు చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రావణ్ అందిస్తారు. శ్రవణ్, మరే శ్రీకాకుళం జిల్లాలో గత కొద్ది కాలంగా కూడా రెవెన్యూ అధికారులు చేస్తున్నటువంటి ఆగడాలను చూస్తుంటే సామాన్య ప్రజలు కూడా ముగ్గురు వేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో నిన్న జరిగినటువంటి ఒక ఘటన ఒక్కసారిగా కూడా శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా తలదించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఆ రెవెన్యూ అధికారులు చేసినటువంటి తీరు ఒక్కసారిగా చూసినట్లయితే మాత్రం సామాన్య ప్రజలు సైతం పూర్తిగా కూడా విస్మయం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నియోజకవర్గం బామిని మండలానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ నరసింహమూర్తి అక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీ నేతలు ఇచ్చినటువంటి బిందు పార్టీలో పూర్తిగా మద్యం సేవించి ఎంఆర్ఓతో పాటు కూడా సంస్థల సిబ్బంది సైతం పూర్తిగా తిండేసినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వీడియోలు ఒక్కసారి కూడా వెలుగులోకి రావడంతో రెవెన్యూ సిబ్బంది అంతా కూడా పూర్తిగా తలదించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజా సమస్యలపై అన్నిత్యం కూడా ఆ సమస్యలు పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయవలసినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఈ విధంగా రాజకీయ పార్టీలకి తొత్తులుగా మారి పూర్తిగా కూడా ఆ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టవలసిన అధికార యంత్రాంగం తాగి సంబరాలాడినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ పార్టీలకి రెవెన్యూ అధికారులు ఏ విధంగా సొమ్ము కాస్తున్నారు విషయాన్ని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి రైతు భరోసా ఇప్పటికే పాతపట్నం నియోజకవర్గంలో వర్గపోరుతో పాటు కూడా టీడీపీ వైకాపాలు ఉన్నాయంటూ కూడా రైతు భరోసా విషయంలో కూడా అవకతవకలు జరిగినంత కూడా ప్రజలు ఇప్పటికే నిలువెత్తిన కూడా ఆ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా నిరసన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో రెవెన్యూ అధికారులు అలాంటి సమస్యపై దృష్టి పెట్టడం మాని పార్టీలకి కొమ్ము కాస్తూ పూర్తిగా వైసీపీ స్థానిక నేతృత్వంటువంటి మందు విందు పార్టీలో పూర్తిగా మద్యం దాగి ఆ పార్టీలో సాక్షాత్తు కూడా ఒక తహసీల్దారు అలాగా నాట్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ ప్రాంతంలో రెవెన్యూ అధికారుల తాలూకు ఆగడాలు ఏ విధంగా ఉన్నాయని కూడా పూర్తిగా అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉన్నతాధికారులు ఇదే ఘటనపై జోక్యం చేసుకుని ఎవరైతే ఇలాంటి ఘటనకు పాల్పడుతున్నటువంటి ఆ రెవెన్యూ అధికారి నరసింహమూర్తి ఉన్నారో వెంటనే ఆయన విధి నుంచి తొలగించాలంటూ కూడా స్థానికులతో పాటు కూడా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి రెవెన్యూ సిబ్బంది కూడా
కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది అంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉన్నది కూడా మనం ఇస్తే అర్థం చేసుకోవచ్చు నరేష్. థ్యాంక్ యూ శ్రవణ్. For more updates, please subscribe 99 TV Telugu.